హాయ్ ఫ్రెండ్స్. చైతన్యం అంటే ఏంటి? ఆలోచించడం, అనుభూతి చెందడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి లక్షణాలు కేవలం మనుషులకు లేదా భూమిపై ఉన్న జీవులకు మాత్రమే పరిమితమా? లేక విశ్వంలోని ఇతర జీవరాశుల్లో కూడా ఉండవచ్చా? తాజాగా అమెరికాకు చెందినటువంటి ఇద్దరు తత్వశాస్త్ర పరిశోధకులు ఈ ప్రశ్నపై ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. వారి అభిప్రాయం ప్రకారం విశ్వంలో మనం ఊహించలేని విధంగా ఆలోచించే చైతన్యం కలిగిన జీవులు ఉండే అవకాశం ఉంది. మరి ఆ పరిశోధకులు అంత నమ్మకంగా చెప్పడానికి గల కారణాలేంటి? అసలు ఆ వింత జీవులు ఎలా ఆలోచిస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్ సైడ్కు చెందినటువంటి తత్వశాస్త్ర ప్రొఫెసర్ ఎవెర్క్ సిజ్వి గేబెల్, పోర్చుగల్లోని యూనివర్సిటీ ఆఫ్ లిబ్సన్కు చెందినటువంటి పరిశోధకుడు జెరెమీ ఫోర్బర్తో ఈ విశ్లేషణకు సంబంధించి రూపొందించారు. ఇది ప్రస్తుతం శాస్త్రీయ చర్చ కోసం విడుదల చేసినటువంటి ఒక వర్కింగ్ పేపర్ రూపంలో వెలువడింది. పరిశోధకుల ప్రధాన వాదన ఏంటంటే, చైతన్యం లేదా కాన్షియస్నెస్ అనేది తప్పనిసరిగా మనుషుల శరీర నిర్మాణం, మెదడు లేదా భూమిపై ఉన్నటువంటి జీవరసాయన వ్యవస్థలకే పరిమితం కావాల్సిన అవసరం లేదని, సరైన స్థాయి సంక్లిష్టత కలిగినటువంటి వ్యవస్థల్లో చైతన్యం ఉద్భవించే అవకాశం ఉందంటూ కూడా వారు చెబుతున్నారు. దీన్ని వారు సబ్స్టేట్ ఫ్లెక్సిబిలిటీ అనే భావనతో వివరిస్తున్నారు. ఉదాహరణకు ఒక కప్పు గాజు లేదా ప్లాస్టిక్ లేదా లోహంతో తయారవుతుంది. అలాగే ఒక పుస్తకం కాగితంపై ఉండొచ్చు లేదా డిజిటల్ రూపంలో ఉండొచ్చు. అదేవిధంగా చైతన్యం లేదా కాన్షియస్నెస్ కూడా ఒక రకమైనటువంటి జీవ పదార్థం పైన ఆధారపడాల్సిన అవసరం లేదంటూ కూడా వారు చెప్తున్నారు. ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం చూస్తే కనుక విశ్వంలో దాదాపు లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. అనేక గ్రహాలు భూమికి పూర్తిగా భిన్నమైనటువంటి వాతావరణంలో ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో జీవం ఏర్పడితే అది భూమిపైకి జీవరాశుల్లో కాకుండా పూర్తిగా భిన్నమైనటువంటి రూపాల్లో ఉండే అవకాశం ఉందంటూ పరిశోధకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు ప్రముఖ సైన్స్ ఫిక్షన్స్ నవల ప్రాజెక్ట్ హెయిల్ మేరీలో కనిపించే రాతి లాంటి శరీరం, స్ఫటిక మెదడు కలిగిన ఏలియన్ ఉదాహరణను ప్రస్తావించారు. అలాంటి జీవులు నిజంగా ఉన్నాయని వారు చెప్పడం లేదు, కానీ చైతన్యం ఏర్పడడానికి భూమిపై ఉన్నటువంటి జీవరసాయన వ్యవస్థలే తప్పనిసరి అని భావించడం సరైనది కాదంటూ కూడా వాదిస్తున్నారు. ఈ విశ్లేషణ కృత్రిమ మేధస్సు గురించి కూడా చర్చించింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఏఐ వ్యవస్థలకు కాన్షియస్నెస్ ఉందని పరిశోధకులు చెప్పకపోయినా, ఒకవేళ కాన్షియస్నెస్ జీవ కణజాలకే పరిమితం కాకపోవచ్చు. భవిష్యత్తులో సిలికాన్ ఆధారిత వ్యవస్థల్లో కూడా ఇది ఉద్భవించే అవకాశాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చలేమంటూ అభిప్రాయపడ్డారు. చూసారుగా, చైతన్యం లేదా కాన్షియస్నెస్ అనేది కేవలం మనుషుల మెదడికే పరిమితమా, లేక విశ్వంలోని ఇతర జీవరాశుల్లో భిన్నమైనటువంటి నిర్మాణాల్లో కూడా ఉద్భవించగలదా అనే ఆసక్తికరమైనటువంటి ప్రశ్నను కూడా ఈ విశ్లేషణ ముందుకు తీసుకొచ్చింది. ఎరిక్ సిజ్వి గేబెల్ మరియు జెరెమీ ఫోర్బర్ ప్రతిపాదించినటువంటి ఈ ఆలోచనలు భవిష్యత్తులో ఏలియన్ జీవరాశులు, అలాగే కృత్రిమ మేధస్సు, చైతన్యం వంటి అంశాలపై మరిన్ని చర్చలకు దారితీయవచ్చంటూ కూడా నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.